హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సండే బ్లాగ్స్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా టైం వచ్చేసి కరెక్ట్ 8 దాటిందనమాట. నాన్న వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. వాళ్ళు ఉన్నప్పుడే వ్లాగ్ తీద్దాం అనుకున్నా. కాకపోతే ఈరోజు ఇక్కడ మేము ఉన్న కాడ చిన్న ప్రోగ్రామ్ ఉందన్నమాట. అందువల్ల బస్సు ఇక్కడ దాకా రాదని చెప్పిండ్రు. అయితే ఇంకా బస్సు వస్తుందో రాదో ఆ టెన్షన్తో నా బ్లాగ్ అనేది కంటిన్యూ చేయలేదన్నమాట. వీలైతే ఈవినింగ్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే నాతోనే బ్లాగ్ అనేది అదే ముగిసిపోతుందన్నమాట. ముందుగా చెప్పేది ఏంటంటే వీడియోకి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా మార్నింగ్ పిల్లల్ని అయితే రెడీ చేసి తోలిచ్చిన కదా, ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది మార్నింగ్ నుంచి. ఇంకా ఛాయ్ అయితే తాగలేదన్నమాట. ఛాయ్ ఇప్పుడు పోసుకున్నాను. ఛాయ్ తాగిన తర్వాత పనుల్లో తొందరగా వేసుకుంటాను. తొందరగా వేసుకొని వీలైతే ఈరోజు బ్లాగ్ అయితే ఫుల్ వరకు అయితే షూట్ చేస్తాను అన్నమాట. ఒక సామాన్లు అయితే వేసుకున్నా కదా, ఒక ½ అయితే తోమేస్తాను అనమాట. ఈ సామాన్లలో ఇంట్లో అట్లే పెట్టుకొని పనుల్లో అట్లే పెట్టుకొని అన్నం తినాలంటే నాకు అన్నం తినబుద్ధి కాదు. ఎందుకంటే అన్నం తింటే ఓపిక రాదనమాట. అందుకోసమని ముందు పనుల్లో కంప్లీట్ చేసుకుంటాను అనమాట. కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని అప్పుడైతే అన్నం అయితే తింటాను. లేకపోతే ఇంకా టెన్షన్ మొత్తం దాని మీదనే ఉండిపోతుంది అనమాట. అబ్బా పని ఉంది, అంట్లో అన్నీ ఉన్నాయి, సామాన్లు ఎన్ని ఉన్నాయి అని. ఇంకా మొత్తం పని చేసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటే అప్పుడు నాకు తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మీతో చిన్న విషయం షేర్ చేసుకునేది ఏంటంటే, ఇప్పుడు నేను అదే పీటని అయితే కడుగుతున్నాను కదా. దీన్ని ఎక్కువగా కడగడం వల్ల కింద మూలలు కొట్టేసి ఉంటారు కదా, ఆ మూలలు అనేది తొందరగా ఊడిపోతాయి అన్నమాట. మ్యాక్సిమం తెచ్చుకుంటే అది బండ దొరుకుతుంది, ఆ బండనే తెచ్చుకోవాలి. వీడికి నేను 2 అనమాట. ఇంతకు ముందు ఒకటి కూడా ఇలాగే కడిగి పోగొట్టేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా చక్కగా తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ దానికంటే ఇదే కొద్దిగా మంచిగా ఉంది. ఇంకా ఇది మంచిగా ఉందని చెప్పి వాడుతున్నాను, కానీ దీన్ని కూడా ఎక్కువ నానపడం ద్వారా ఇది కూడా ఊడిపోతుంది నాకు తెలిసి. ఇంకా కడగకుండా అయితే అసలు వాడలేను. ఎందుకంటే నేను ఫస్ట్ ఆయిల్ పెట్టి చపాతీలు అయితే చేస్తాను అనమాట. ఆయిల్ పెట్టి చపాతీలు చేయకపోతే నాకు అసలు తినబుద్ధి కాదు. అందుకోసమని ఫస్ట్ ఒకటి పోగొట్టేసాను. ఇప్పుడు మళ్ళీ ఇదైతే నడుస్తుంది అనమాట. ఇది కూడా పోతుందో ఉంటుందో తెలీదు. ఈసారి ట్రై చేస్తే మాత్రం తప్పకుండా అది చెక్క కాదు, అది బండలాగా దొరుకుతుంది అనమాట. అదైతే కంపల్సరీ అయితే తెచ్చుకుంటాను. ఇంకా మొత్తానికైతే సామాన్లు అయితే క్లీన్ అయిపోయినాయి అనమాట. చెప్పాను కదా ½ అని చెప్పి, ½ కంప్లీట్ అయితే చేసేసినాను. ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను కదా, రూమ్ కూడా బూట్ చేశాను అనమాట. బండలు తుడుచుకుందాం అనే లోపు మా ఆయన వచ్చేసిండు తినడానికి. ఇంకా అన్నం పెట్టమని చెప్తే చపాతీలు ఇంకా కర్రీ అయితే వేసుకొచ్చి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక ఈయన అన్నం తినిపోయిందంటే వెనకాల బకెట్ ఉంది కదా, బకెట్లో అదే టబ్బులో ఇంత సర్పేసి వాటర్ అయితే పెట్టేశాను అనమాట. ఆ వాటర్లో ఫస్ట్ రూమ్ మొత్తం చల్లేసి చిన్న వైపర్ ఉందన్నమాట, వైపర్తో అక్కడ ఉంది కదా అక్కడికైతే కొట్టేశాను. ఆ తర్వాత
అదే బండలు దూసే కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతోనైతే మళ్ళీ ఓసారి అయితే తూడ్చుకుంటాను. మంచిగా నీట్గా వస్తుంది అనమాట. అందుకోసమని టబ్బు నిండా నీళ్ళైతే పెట్టేసుకున్నాను. సో టైం వచ్చేసి 12 అయ్యిందనమాట. ఈ టైంకి అయితే నేను మళ్ళీ పొంగనాలు అయితే వేసుకుంటున్నాను. చపాతీలు ఉన్నాయి తిందాం అనుకున్నాను, కాకపోతే మార్నింగ్ దీనికి పల్లి చట్నీ అయితే వేసి ఉంటుంది కదా, అది అట్లే ఉందన్నమాట. ఇది పిల్లలు ఒక్కటే తిన్నారు, మా ఆయన మార్నింగ్ వచ్చిండే, ఇంకా ఆయన చపాతీలు ఒకటే తినిపోయాడు అనమాట. ఇంకా ఇది ఉంది కదా అని ఇంకా ఇది ఒక్కసారి వేసి ఇంకో వాయి వేసిన అనుకోండి సరిపోద్ది. ఇంకా చపాతీలు ఉన్నా కూడా అదే మధ్యాహ్నం నైట్కి కూడా తినొచ్చు, చట్నీ వేస్ట్ అవుతుందని అయితే ఇప్పుడైతే వేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ తినాల్సిన అన్నం అయితే ఇప్పుడు తింటున్నాను, ఎందుకంటే పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అనమాట. రూమ్ క్లీన్ కూడా చేసినాను, అందుకే లేట్ అయ్యింది. ఇక మొత్తానికైతే పని కంప్లీట్ అయ్యిందని చెప్పినాను కదా, మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు తినడానికి పొంగనాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, వీడియో అయితే ఫుల్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.